ఓం నమో వెంకటేశాయ. శ్రీరామం భువనైకసుందరతనుం ధారాధరశ్యామలం రాజీవాయతలోచనం రఘువరం రాకేందుబింబాననం కోదండాదినిజాయుధాశ్రితభుజై భ్రాంతం విదేహాత్మజాధీశం భక్తజనావనం రఘువరం శ్రీరామచంద్రం భజే. సమస్త ప్రపంచంలో అందరికన్నా సుందరమైన శరీరాన్ని పొందినవాడు, దివ్యకాంతి కలిగిన నీలమేఘమే భూమి యందు సంచరిస్తున్న విధంగా ఈ భూమిపై నడియాడినవాడు, తన భక్తుల సంక్షేమమే ఉద్దేశంగా వ్యవహరించినవాడు, జనకరాజు కుమార్తె అయిన సీతను పరిణయమాడిన శ్రీరామునికి తదభిన్న శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గురువర్ధే
త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రాఘవస్త్వధయాతేషు తపస్విషు విచింతయన్ సతత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తదా. నతత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తదా. భరతుడు అయోధ్య నగరానికి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. మరి కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా రాక్షసుల యొక్క పీడ కాస్త ఎక్కువైనది. ముఖ్యంగా కరుడు అనే రాక్షసుడు రాముని యొక్క ఆ ఉనికిని సహించలేక ఆ కోపంతో మహర్షులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి భావించి మరి ఆ మహర్షులందరూ కూడా తమ కులపతి ఎవరైతే ఉన్నారో అంటే తమ ఆశ్రమమునకు నాయకులు పెద్దలైనటువంటి వారు వారితో మాట్లాడుతూ ఉంటే రాముడు వారి దగ్గరికి వచ్చి అడిగారు, ఏమైనా నా వల్ల కానీ నా తమ్ముడి వల్ల కానీ సీతాదేవి వల్ల కానీ ఇబ్బంది అని అడిగితే, నాయన నీవు చిత్రకూటానికి వచ్చిన దగ్గర నుంచి కరుడు అనే రాక్షసుడు అదేవిధంగా అతని చేత ప్రేరేపించబడుతున్నటువంటి రాక్షసులు మునులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కావున ఇక్కడ నుంచి విడిచి పురాణాశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నాము. నీవు కూడా ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. నీవు పరాక్రమవంతుడు అయినా సీతాదేవి మీతో పాటు ఉన్నది కావున ఆమె రక్షణ కోసమైనా నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి రావాలి. నీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటు ఆశ్రమానికి రావచ్చు అని చెప్పగా రాముడు ఆ మహర్షులకు ఆ కులపతికి వారికి సాగనంపి ఇక్కడ కులపతి అనే దానికి అర్థం చెబుతూ మునీనాం దశసాహస్రం యోన్న దానాది పోషణాత్ అధ్యాపయతి విప్రషి సవై కులపతి స్మృత అని చెబుతూ 10,000 మంది మహర్షుల యొక్క ఆలనాపాలన చూస్తూ వారికి అన్నపానాదులన్నీ కూడా కల్పిస్తూ తన తపశ్శక్తితోటి వారిని అందరినీ పోషిస్తూ తన విద్యనంతటినీ కూడా అందరికీ బోధించేవారు ఎవరైతే ఉన్నారో వారిని కులపతి అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి వారు తమ గణముతోటి వెళుతూ ఉంటే వారిని సాగనంపి మరలా రామచంద్రుడు ఆ చిత్రకూటం పర్వత ప్రాంతంలో ఆ ఆశ్రమ ప్రాంతంలోనే ఉంటూ ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత అధ రాఘవ తపస్విషు యాతేషు ఆ తపస్వి జనులందరూ కూడా ఆ విధంగా పురాణాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత విచింతయన్ ఆలోచిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఏమని? బహుభి కారణై తత్ర వాసం అరోచయత్. ఇంకా చాలా రకాలైనటువంటి కారణములు గుర్తొస్తూ ఉన్నాయి. ఆ కారణముల దృష్ట్యా ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆ ఆశ్రమ ప్రాంతంలో ఇంకా రాముడు కూడా ఉండదలుచుకోలేదు. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాడు. ఏమిటా కారణములు అంటే, ఇహమే భరతో దృష్టో మాతరస్య సనాగరా సాచమే స్మృతిరన్వేతి తాన్నిత్యమనుశోచత అనుకుంటున్నాడు రాముడు. ఇక్కడ ఉంటే ఇక్కడికి భరతుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారి ఆలోచనల్లోనే నా మనస్సు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉన్నది. మా తల్లులు భరతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. తాన్నిత్యం అనుశోచత వారి గురించే నా మనస్సు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేటప్పటికీ నా యొక్క తపస్సు అనుష్ఠానము ఇవన్నీ కూడా పూర్తిగా సాగుతున్నాయని అనిపించడం లేదు. కావున ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే వారి యొక్క గుర్తులే నాకు ఎల్లప్పుడూ కూడా మనసులో మెదులుతూ ఉంటాయి. అంతేకాదు స్కంధవార నివేశేన తేన తస్య మహాత్మన హయహస్తి కరీషైశ్చ ఉపమర్ద కృతో భృశం. అంతేకాదు భరతుడు వచ్చేవాడు ఒక్కడే రాకుండా తన సర్వసైన్యమును
చతురంగ బలములతో ఇక్కడికి వచ్చి ఆ బలములను చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉంచి నాతో మాట్లాడి వెళ్ళాడు కదా. మరి ఆ ప్రాంతంలో ఆ బలములన్నీ కూడా ఏనుగులు గుర్రములు ఇవన్నీ అక్కడికి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందికి గురైంది, అణగిపోయినట్లుగా అయినది. అదేవిధంగా అవి మరి ఆ రోజంతా అక్కడ ఉండడంతో వాటి యొక్క ఆ కరీషములు పేడ మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులు, అదేవిధంగా రథములు ఉంచినటువంటి గుర్తులు, వారు విడిచి వెళ్ళినటువంటి వస్తువుల యొక్క గుర్తులు ఇవన్నీ కూడా స్కంధావార నివేశేన భరతుడి యొక్క సేనా సమూహము విడిది చేసినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి గుర్తులు, హయహస్తి కరీషైశ్చ గుర్రములు ఏనుగులు వాటి యొక్క ఆ మలములు మొదలైనటువంటి ఆ గుర్తులన్నీ కూడా భృశం ఉపమర్ద కృత. ఆ ప్రాంతం అంతటిని కూడా ఇంకా అలాగే అంటే ఆ భరతుని యొక్క సైన్యం వచ్చి వెళ్ళినటువంటి జాడులు ఆ గుర్తులు ఇంకా అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ భరతుని సైన్యం యొక్క తాకిడికి ఈ ప్రాంతమంతా కూడా అడిగిపోయినట్లుగా అలా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ గుర్తులు చూస్తూ ఉంటే నాకు భరతుడు, అదేవిధంగా తల్లులు వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ గుర్తొస్తూ నా మనసును కలచివేస్తూ ఉన్నారు. తస్మాదన్యత్ర గచ్ఛామ ఇతి సంచింత్య రాఘవ ప్రాతిష్ఠత సవైదేహ్య లక్ష్మణేన చ సంగతః. అందువలన ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుని మరి లక్ష్మణుణ్ణి సీతాదేవిని కూడా బయలుదేరదీసి అంటే వారితో కూడా ఈ మాట చెప్పి వారేమంటారు, రాముడు ఎక్కడికంటే సీతా లక్ష్మణులు కూడా అక్కడికి ఆయన బయలుదేరతారు కదా, కావున అన్యత్ర గచ్ఛామః మరో చోటకి వెళదాము అని రాముడు అనగానే వాళ్ళు కూడా అలాగే స్వామి, అలాగే అన్నయ్య అని అంటూ సీతాదేవి అలాగే లక్ష్మణుడు కూడా అంగీకరిస్తే రాఘవ వైదేహ్య లక్ష్మణేన చ సంగతః ప్రాతిష్ఠత. సీతాదేవితోటి తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కలిసి అక్కడ నుంచి బయలుదేరి అలా అరణ్యంలో వెళుతూ ఉన్నారు. సోత్రేరాశ్రమమాసాద్య తమ్మ వందే మహాయశా తం చాపి భగవానత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. అలా వాళ్ళు మునుముందుకు వెళుతూ ఆ దండకారణ్యం వైపుగా వెళుతూ అక్కడ మధ్యలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తే మరి పెద్దలను కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి కదా, అందుకని ఆ అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. మహాయశ సహా గొప్ప కీర్తిమంతుడైనటువంటి ధర్మమయందు నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి అత్రే ఆశ్రమమాసాద్య అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి తమ్మ వందే ఆయన పాదములకు చక్కగా మర్యాదపూర్వకంగా సంప్రదాయాన్ని అనుసరించి అభివాదాన్ని చేశాడు. ఆయన కూడా రామచంద్రమూర్తిని నామనిర్దేశపూర్వకంగా రామచంద్రమూర్తిని ఆశీర్వదిస్తూ పుత్రవత్ ప్రత్యపద్యత ఒక కుమారుణ్ణి దగ్గరకు తీసుకున్నట్లుగా రాముడిని మరి ఆ అత్రి మహర్షి దగ్గరకు తీసుకున్నారు. ఎంతో పవిత్రమైనటువంటి అత్రి మహర్షి ఆశ్రమం. ఆ వన ప్రాంతంలో జంతువులన్నీ కూడా చాలా సఖ్యతగా ఉండేటటువంటిది, సానుకూలంగా సాత్విక బుద్ధితో ఉండేటటువంటిది, అలాగే నివసించడానికి యోగ్యమైనటువంటిది అయిన తపశ్శక్తితోటి వెలుగొందుతున్నటువంటి ఆ ఆశ్రమంలోకి రాముడు ప్రవేశించి అత్రి మహర్షికి నమస్కరించగానే ఆయన రాముడిని దగ్గరకు తీసుకుని పుత్రుడిలాగా వాత్సల్యంతో ఆదరించాడు. ఇక్కడ అత్రి మహర్షి యొక్క విశేషాన్ని చెబుతారు. అత్తిస్మ ఏక గండూషేణైవ సర్వమేవ గంగాజలం పీతవానితి అత్రి అని చెప్పి అంటూ అత్రి అనే పేరు ఆయన ఎలా వచ్చింది అంటే ఆయన అత్రి మహర్షి ఒక్క గండూషణంతో అంటే ఒక్కసారి నీళ్లు పుక్కిలించి మనం ఉమ్మేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి నోట్లోకి నీళ్లు తీసుకుంటాం కదా, అలాగా అత్రి మహర్షి ఒక్కసారి ఆ గంగానదిలో ఉన్నటువంటి నీళ్లను లోపల తీసుకుంటే గంగానదిలో ఉన్న నీరు మొత్తము లోపలికి వెళ్ళిపోయేది ఆయన శరీరంలోకి. అంటే ఒక్క గండూషణముతోటి ఒక్క పుక్కిలితోటి గంగానదిని మొత్తాన్ని కూడా తాగేసినటువంటి వాడు. ఏమండి ఇది సాధ్యమా అని అంటే మహర్షుల యొక్క నాసాధ్యం హి తపస్విన అని చెప్తూ తపస్సులకు సాధ్యము కానటువంటిది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మనం వైజ్ఞానిక రీతిలో ఆలోచించినప్పటికీ కూడా కంప్రెస్ చెయ్యటము అని అంటూ ఉంటారు మన కంప్యూటర్ల వీటిలో కూడా. అంటే ఏమిటి, ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి దాన్ని తక్కువ మొత్తంగా చేసేటటువంటి ప్రక్రియ కంప్రెస్ చేయడం. అలాగే అణుబాంబులు అంటూ ఉంటారు. అణుబాంబులు అంటే ఎంత ఉంటాయి అంటే ఒక 5 కిలోమీటర్లని
ఆ పేలేనటువంటి అడువాంబు 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందా? ఉండదు, అంత పెద్దదిగా ఉండదు కదా, చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ దాని యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి? అంతటి శక్తిని కూడా చిన్నదాని యందు నిక్షిప్తం చేయటం, దాన్ని కంప్రెస్ అంటారు కదా, దాన్ని తక్కువ చేయటం, అంటే దాన్ని సరళీకృతం చేయటం అన్నమాట. అలాగా ఆ గంగాజలం మొత్తాన్ని కూడా ఈయన యొక్క తపశక్తితో ఒక్క గండూషణంతో తాగేసినటువంటి వాడు ఆయన. అంత గొప్ప తపస్సంపన్నుడు. తర్వాత మరలా అనసూయ దేవి యొక్క ప్రభావంతో గంగానది మరలా వస్తుంది. అలాగే మరీచి రత్యంగిరసౌ పులస్య పులహక్రతు బ్రహ్మణో మానసా పుత్రా వశిష్ఠశ్చేతి సప్తతి అంటూ సప్తఋషులు ఎవరైతే ఉన్నారో ఆ సప్తఋషులు కూడా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, వశిష్ఠుడు అని చెప్పి ఈ విధంగా బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా చెబుతారు ఈ 7 కూడా. అదేవిధంగా ఈయన బ్రహ్మగారి యొక్క కన్నుల నుండి అత్రి మహర్షి ఆవిర్భవించాడు. ఈయన యొక్క భార్య కర్దమ ప్రజాపతి కుమార్తె అయినటువంటి కర్దమముని కుమార్తె అయినటువంటి అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క భార్య. మరి వీరి యొక్క పుత్రులు దత్తాత్రేయుడు, దూర్వాసుడు, చంద్రుడు వీరి యొక్క పుత్రులుగా, అంటే మహావిష్ణువు దత్తాత్రేయునిగాను, అదేవిధంగా పరమేశ్వరుడు దుర్వాసునిగాను, బ్రహ్మగారు చంద్రుడిగాను వారి యొక్క అంశాలతోటి వీరి యందు జన్మించారు. మరి అంత గొప్పవాడైనటువంటి అత్రి మహర్షి వారిని తలచుకున్నా సరే పుణ్యం అనేది వస్తుంది, ఆ తపశ్శక్తితోటి మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి అనేక పురాణాల్లో తెలియజేస్తున్నారు. మరి అటువంటి అత్రి మహర్షి ఆశ్రమానికి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై వచ్చాడు. స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసంస్కృతం సౌమిత్రించ మహాభాగాం సీతాంచ సమసాంత్వయన్. అత్రి మహర్షి ఎంతో వృద్ధుడు, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, తపస్సులోనూ వృద్ధుడే అయినప్పటికీ కూడా వచ్చినటువంటి వాడు పరమపురుషుడు అని తెలిసినటువంటి వాడు కావున అత్రి మహర్షి స్వయంగా తానే ఆ రామచంద్రమూర్తికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములంటినీ కూడా కల్పించి అలాగే చేసి సౌమిత్రిం మహాభాగాంచ సీతాం సమసాంత్వయతు. సౌమిత్రి అయినటువంటి ఆ లక్ష్మణుని సీతాదేవిని కూడా చాలా కుశల ప్రశ్నలు వేస్తూ వారిని పలకరిస్తూ వారికి చెయ్యవలసినటువంటి అతిథి సత్కారములను అత్రి మహర్షి స్వయంగా తాను చేస్తూ ఉన్నాడు. కొన్నిటిని శిష్యుల ద్వారా ఆదేశించి చేయిస్తూ తానే స్వయంగా ఆ రాముడికి అతిథి సత్కారాలు చేస్తూ ఆదరిస్తున్నాడు. పత్నీంచ సమనుప్రాప్తాం వృద్ధా మామంత్రిక సత్కృతాం సాంత్వయామాస ధర్మజ్ఞ సర్వభూతహితే రతః. ధర్మజ్ఞ సర్వభూతహితే రతః. ధర్మజ్ఞుడు సమస్తమైనటువంటి ప్రాణుల యందు కూడా ఆదరభావన సమభావన కలిగినటువంటి వాడు, సకల ప్రాణుల యొక్క మేలు కోరేటువంటి వాడైన ఆ అత్రి మహాముని సత్కృతాం వృద్ధాం సమనుప్రాప్తాం. లోకంలో ఉన్నటువంటి అందరి చేత కూడా, ఇక్కడ లోక సత్కృతం అంటే లోకై సత్కృతం అని బహువచనమే చెప్పాలి అని చెప్పంటారు. ఎందుకు అంటే కేవలం భూలోకంలో ఉన్నటువంటి వారి చేత మాత్రమే కాదు, సమస్తమైనటువంటి లోకంలో దేవలోకం మొదలైనటువంటి సమస్తమైనటువంటి లోకములలో ఉన్నటువంటి వారి చేత సేవించబడిన, నమస్కరించబడిన, కీర్తించబడినటువంటిది అయిన ఆ పత్ని అత్రి మహర్షి యొక్క పత్ని అనసూయాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సమనుప్రాప్తాం అక్కడికి వచ్చిందిట. సీతారామ లక్ష్మణుడు ఆ ఆశ్రమానికి వచ్చి అత్రి మహర్షితో మాట్లాడుతూ ఉంటే మరి ఆ పర్ణశాలలోంచి, ఆ కుటీరంలో నుంచి అత్రి మహర్షి యొక్క భార్య చాలా వృద్ధురాలైనటువంటి అనసూయాదేవి కూడా అక్కడికి వచ్చి చూచేటప్పటికి వెంటనే అత్రి మహర్షి పత్నీంచ ఆమంత్ర్య, ఆమెను కూడా దగ్గరకు రమ్మని చెప్పి భార్య అయినటువంటి ఆ అనసూయాదేవిని అత్రి మహర్షి దగ్గరికి పిలిచి సాంత్వయామాస. మరి ఆమె ఎదురు ఈ సీతారామ లక్ష్మణులకి వారికి చేయవలసినటువంటి ఉపచారములు చేస్తూ వారిని కుశల ప్రశ్నలు వేస్తూ వారిని ఓదార్చుతూ ఆదరిస్తూ ఉన్నాడు భార్యా సమేతుడైన అత్రి మహర్షి. చూడండి, ఇక్కడ ముసలివారు, ఎంతో ముసలివారు అయినప్పటికీ కూడా తన భార్య అన్నతో దూరంలో కనిపించగానే ఇదిగో ఇటు రావు, రామలక్ష్మణులు వచ్చారు, వారికి మనం అతిథి సత్కారాలు చేయాలని చెప్పి వస్తే ఆమె మెల్లగా అలా నడుచుకుంటూ వచ్చింది. ఆ ముసలివారైనటువంటి అత్రి మహర్షి అదేవిధంగా
ఆ అనసూయాదేవి ఇరువురు కూడా సీతారామ లక్ష్మణులకి వారికి అతిథి సత్కారములు చేసి పుత్రవాత్సల్యంతో వారిని ఆదరించారట. అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహీష్వ వైదేహీం అబ్రవీదృషి సత్తమః. మరి ఆ అత్రి మహర్షి అనసూయాదేవితో చెబుతాడు, ఏమోయ్ అదిగో సీతాదేవి వచ్చింది, ఆమెను కాస్త దగ్గరకు తీసుకుని మాట్లాడు అంటే, ఇక్కడ మీరు ఆడవాళ్ళు కావున కాస్త నీ దగ్గర సీతాదేవి కొంత చనువుగా ఉండగలుగుతుంది అని చెబుతూ, సీతాదేవి వచ్చింది ఆమెతో మాట్లాడమమ్మా అని చెప్పి అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయాదేవితో అంటున్నాడు. ఋషి సప్తమః వైదేహీం ప్రతిగృహ్ణస్వ. ఆ అత్రి మహర్షి వైదేహీం ప్రతిగృహ్ణస్వ, వైదేహిని ఆ సీతాదేవిని దగ్గరకు తీసుకో, రామచంద్రమూర్తి యొక్క భార్య, జనక మహారాజు యొక్క కుమార్తె అయిన ఈమె సీతాదేవి, ఈమెను దగ్గరకు తీసుకో అని చెప్పి మహాభాగాం గొప్ప భాగ్యవంతురాలు, తాపసీం తపశ్శక్తి కలిగినటువంటిది అయిన ధర్మచారిణి, తన భర్తను వీడకుండా ధర్మమును పరిపాలిస్తున్నటువంటి ఆ అత్రి మహర్షి యొక్క సహధర్మచారిణి అయిన అనసూయాదేవిని అబ్రవీత్. ఆ అత్రి మహర్షి చెప్పాడు, ఇదిగో సీతాదేవి ఆమెను దగ్గరకు తీసుకో అని చెప్పి. ఇక్కడ రామాయ చక్షేతాం తాపసీం ధర్మచారిణీం దశవర్షాణ్యనావృష్ట్య దగ్ధలోకే నిరంతరం. ఇంకా రాముడితో చెబుతూ ఉన్నాడు, సహజంగా ఎక్కడైనా ఎవరైనా వచ్చినప్పుడు పరిచయం చేస్తూ ఉంటే తన భర్త యొక్క గొప్పతనాన్ని భార్య చెబుతూ ఉంటుంది. అండి మా ఆయన అది సాధించాడు, అంత చదువుకున్నాడు, ఇంత చదువుకున్నారు, ఆయనకు అసలు ఖాళీనే ఉండదండి, అయినప్పటికీ కూడా పరోపకారంలో ఆయన ఇలాగా ఉంటారని చెప్పి ఇలాగా భార్య భర్త గురించి చెబుతున్నది. కేవలం అలాగే కాదు, భర్త కూడా భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అనే విషయాన్ని ముసలివాడి వృద్ధుడైనటువంటి అత్రి మహర్షి ఈ సన్నివేశంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ అనసూయాదేవి రాగానే సీతాదేవిని దగ్గరికి తీసుకోమని చెప్పి ఆ అనసూయాదేవి గొప్పతనాన్ని అత్రి మహర్షి స్వయంగా చెబుతూ ఉన్నాడు. తాపసీం ధర్మచారిణీం అంటూ గొప్ప తపశ్శక్తి సంపన్నురాలైనటువంటిది, ధర్మమునెప్పుడూ కూడా ఆచరించేటటువంటిదైన తాం ఆ అనసూయాదేవిని గురించి రామాయ ఆచచక్షే, రాముడికి అత్రి మహర్షి చెబుతూ ఉన్నారు. దశవర్షాణి అనావృష్ట్య లోకే దగ్ధే, దశవర్షాణ్యనావృష్ట్య దగ్ధలోకే నిరంతరం అని మొదలుపెట్టి యయా మూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత. నాయనా ఈమె సామాన్యురాలు కాదయ్యా, పూర్వము 10 సంవత్సరముల పాటు ఇక్కడ ఈ భూమండలం మీద వర్షములు లేక కరువు కాటకములతోటి ఈ భూమండలం అంతా కూడా పరితపిస్తూ ఉంటే అది తెలిసినటువంటి ఈమె లోకే దగ్ధే సతి, ఈ ప్రపంచమంతా కూడా దహించుకుపోతూ ఉంటే మరి యయా నిరంతరం మూలఫలే సృష్టే, ఆ విషయం మీకు తెలిసిన వెంటనే ఈ జీవులందరి మీద ఉన్నటువంటి ప్రేమతోటి తన యొక్క తపశ్శక్తిని తన పాతివ్రత్య మహిమతోటి ఈ భూమండలం మీద అన్నీ కూడా పుష్పించి ఫలించి ఆహారమునిచ్చే విధంగా వర్షములు పడే విధంగా ఈ అనసూయాదేవి తన తపశ్శక్తితోటి తన పాతివ్రత్య ప్రభావంతో ఈ భూమండలమును రక్షించింది. అందరికీ కూడా ఆహారాన్ని అందించి అందరినీ కూడా ఉజ్జీవింపజేసింది. ఒకానొక సందర్భంలో జాహ్నవి మరి గంగానది మొత్తము కూడా ఎండిపోతే, గంగానదిలో నీరంతా కూడా అయిపోతే, అప్పుడు తన తపశ్శక్తితోటే మరలా ఆ గంగానదిలో నీటిని తన పాతివ్రత్య మహిమతోటి ఈ అనసూయాదేవి ఆ గంగానది నీరు వచ్చే విధంగా చేసింది అని అంటున్నారు. అందుకనే అంటారు కదా, సతీభి సత్యవాదిభి అని చెప్పినట్లుగా గోభిర్విప్రైశ్చ అని చెప్పినట్టు గోవుల చేత, తపస్సంపన్నులైనటువంటి మహర్షుల చేత, సతులు అంటే పతివ్రతల చేత, సత్యము మాట్లాడే వారి చేత, వీరందరి వలనే ఈ భూమండలము నిలబెడుతూ ఉన్నది. ఈ భూమండలంలో ఎన్ని ప్రళయములు వచ్చినప్పటికీ కూడా వీరి శక్తితోటి భూమి నిలబడుతూ జీవులు జీవించగలుగుతున్నాయని. మరి ఆ విధంగా పూర్వం కరువు కాటకములు వచ్చి
జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ భూమండలాన్ని తన పాతివ్రత్య మహిమతో తపశ్శక్తితోటి మరలా ఉజ్జీవింపజేసినటువంటిది. ఈ భూమండలం మీద, ఈ భూమి మీద గంగానది ఎండిపోతే ఆ గంగానదిని కూడా మరలా రప్పించినటువంటిది అని చెప్పి అంటున్నారు. జాహ్నవి ప్రవర్తిత, ఇక్కడ ప్రవహించే విధంగా గంగానదికి శక్తిని ఇచ్చినటువంటిది తన శక్తితోటి ఆమె అనసూయాదేవి అని చెబుతూ, ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాపలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః. ఇంకా అంటున్నాడు, ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత. ఈ అనసూయాదేవి కేవలం పాతివ్రత్య ధర్మములు మాత్రమే పాటించడం కాదు, నాతో పాటు కలిసి ఎన్నో సంవత్సరములు తపస్సు చేసింది. అంతేకాదు ఈమె ఉగ్రేణ తపసాయుక్త, ఎవ్వరూ చెయ్యలేనటువంటి భీషణమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుతో నియమైశ్చాపి ఉపవాసాది నియమములతోటి అలంకరించబడి యయా దశవర్ష సహస్రాణి మహత్తపః తప్తం. ఈ అనసూయాదేవి 10,000 సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటిది, అంతటి గొప్ప తపస్సంపన్నురాలు అని చెప్పి అన్నది. అంటున్నాడు అత్రి మహర్షి. అంటే అత్రి మహర్షి తనకంటే కూడా తన భార్యే గొప్పది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే అత్రి మహర్షి అంతే గొప్పవాడు, ఆయన భార్య అయినటువంటి అనసూయాదేవి కూడా అంతటి గొప్పది అంటున్నాడు. అనసూయ వ్రతైస్నాత ప్రత్యూహాశ్చ నివర్తితాః దేవకార్య నిమిత్తంచ యయా సంత్వరమాణయా దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతే నఘా అని అంటూ ఏ అనసూయాదేవి యొక్క శక్తిని మరొక మాటలో చెబుతున్నాడు. వ్రతై స్నాత, చాంద్రాయణాది అన్నింటినీ కూడా ఆచరించి ఔహృతం చేసినటువంటిది, అనేక వ్రతములు పూర్తి చేసినటువంటిది. ప్రత్యూహాశ్చ నివర్తిత, తమ తపశ్శక్తితోటి పాతివ్రత్య మహిమతోటి ఈ లోకములలోనూ దేవతలకు వచ్చినటువంటి అనేకమైనటువంటి విఘ్నములను తొలగించినటువంటిది. అంతేకాదు మరో విశేషం ఏమిటంటే దేవకార్య నిమిత్తం సంత్వరమాణయ యయా దశరాత్రం రాత్రి కృత. దేవతల యొక్క కార్యం కోసం, దైవ కార్యం కోసం ఇంకా సంత్వరమాణయ యయ అనసూయ మరి 10 రాత్రులు ఒక్క రాత్రిగా చేసి ఆ దేవకార్యములని వాటిని కూడా చేసిందన్నమాట. దేవకార్యములను వాటిని ఆమె నిర్వర్తించింది. అంటే దేవతలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఈమె నిర్వర్తించింది అని. మార్కండేయ పురాణంలో ఒక కథ మనకు అనసూయాదేవి గురించి అనేకమైనటువంటి పురాణాల్లో అనేకమైనటువంటి తార్కాణములు ఇతివృత్తములు ఉన్నాయి. అయితే మనం మచ్చుకి ఒకటి చెప్పుకుందాం. మార్కండేయ పురాణంలో చెబుతారు, ఒకానొక మహర్షి, కౌశిక మహర్షి, ఆయన చాలా రుగ్నుడు, అంటే రోగగ్రస్తుడైనటువంటి వాడు. అలాగే ఆయన వృద్ధుడు అయినప్పటికీ ఆయన యొక్క భార్య చాలా మహాపతివ్రత. ఆయన ఒకానొక ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ భార్య ఆయనను నెత్తిన పెట్టుకుని, శిరస్సున పెట్టుకుని అలా తీసుకువెళుతూ ఉన్నది. తీసుకువెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఒక చోట మాండవ్య మహర్షి శూలదండనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దానికి మరల వేరే కథ ఉన్నది. శూలదండనే తాను చేసినటువంటి పూర్వకర్మల యొక్క ఫలంగా మాండవ్య మహర్షి శూలదండనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా అనుభవిస్తుంటే ఈ కుశిక వంశంలో జన్మించినటువంటి మహర్షి యొక్క భార్య తన భర్తను శిరస్సున ధరించి తీసుకువెళుతూ చూసుకోకుండా ఉండేటప్పటికీ అతని యొక్క కాలు ఈ మాండవ్య మహర్షికి తగిలింది. తగిలేటప్పటికీ ఆయన శపిస్తాడు, ఎవరి కాలు అయితే నాకు తగిలిందో అతడు రేపు సూర్యోదయం అయ్యే సమయానికి మరణిస్తాడు అని చెప్పి శపించేస్తాడు. వెంటనే ఈ పత్ని ఎవరైతే ఉన్నారో ఈమె ఆ మాట విని, అయితే రేపు సూర్యోదయం అయితే నా భర్త మరణిస్తాడు, కావున రేపు సూర్యోదయం అవకుండుగాక అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో సూర్యుడు భయపడి ఉదయించడు. ఇక దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. సూర్యగమనం లేకపోతే ఇక కాలగమనమే లేదు, కాలము నడవదు ఎలాగా అని భయపడుతూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు అనసూయాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా, ఆ పతివ్రతామ తల్లి యొక్క ఆగ్రహాన్ని తగ్గించి ఆమె యొక్క శబదాన్ని నివృత్తి చేయగలిగినటువంటి దానివి నీవే అని చెబితే దేవతలందరూ వచ్చి అనసూయాదేవిని ప్రార్థిస్తే ఆమె వెళ్ళి మాట్లాడుతుంది.
అప్పుడు ఆమె పతివ్రత చెబుతుంది, మరి మీరు చెప్పినట్లుగా సూర్యగమనాన్ని ప్రారంభిస్తే సూర్యుడు ఉదయించగానే నా భర్త మరణించేస్తాడు కదమ్మా, మరి ఎలాగ ఇది నువ్వు కూడా పతివ్రతవే కదా, నువ్వు ఎలా చెబుతున్నావు అంటే అప్పుడు అనసూయాదేవి చెబుతుంది, నీ భర్త మరణించినా వెంటనే నేను బ్రతికిస్తాను అని చెప్పి అనసూయాదేవి చెబుతుంది. అప్పుడు ఆ పతివ్రత తన పంతమును మారి తన ప్రతిజ్ఞను ఆమె ఉపసంహరించుకుంటుంది. సూర్యుడు మరలా ఉదయిస్తాడు. మరి ఆ పతివ్రత యొక్క భర్త మరణించిన వెంటనే మరలా అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమజ తపశ్శక్తితోటి ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ విధంగా సూర్యగమనములను ఆపినటువంటి ఆమెను కూడా ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అలాగే మరి దిక్పాలకుల యొక్క కార్యమును కూడా తాను నిర్వర్తించగలిగినటువంటిది, అలాగే వారికి కూడా ఆధారముగా ఉండగలిగినటువంటిది అయిన అంత గొప్ప తపస్సంపన్నురాలు పతివ్రతామ తల్లి అనసూయాదేవి అని అంటూ, యా ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత అని అంటూ, అటువంటి ఈమె మీకు తల్లి వంటిది అని చెప్పి అత్రి మహర్షి ఆ అనసూయాదేవి గురించి ఎంతో గొప్పగా చెప్పి ఆమెను పరిచయం చేసి సీతాదేవితో మాట్లాడమని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా చెప్పిన తర్వాత అనసూయ వ్రతైస్నాత ప్రత్యూహాశ్చ నివర్తిత దేవకార్య నిమిత్తంచ యయా సంత్వరమాణయ దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతే నఘ. మరి అంతటి గొప్పదైనటువంటి ఈమె తల్లి వంటిదయ్యా, తల్లిలాగా ఆదరిస్తుంది అని రామచంద్రమూర్తికి చెబుతూ, తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహి వృద్ధామక్రోధనాం సదా. ఇంకా అంటున్నాడు, అటువంటి అనసూయాదేవి దగ్గరికి సీతాదేవి సమీపించినట్లయితే ఆమె కూడా బాగా ఆదరిస్తుంది అని అంటూ, ఇతరులకెవరికి కూడా సాధ్యము కానటువంటి అమోఘమైనటువంటి కార్యముల చేత లోకమందరి చేత కూడా కీర్తింపబడినటువంటిది. ఇంకా చెబుతున్నారు, అనసూయేతి యాలోకే కర్మభి ఖ్యాతిమాగత అని చెప్పి అంటున్నారు. అంతేకాదు వృద్ధురాలు, అక్రోధన ఏమాత్రమూ కోపము లేనటువంటిది. అదేవిధంగా తాను చేసినటువంటి ఘనకార్యములతోటి సమస్తమైన లోకములలో కీర్తి గడించినటువంటి ఈ అనసూయాదేవి దగ్గరికి సీతాదేవి ఆశ్రయించాలి, ఆమె సీతాదేవిని ఆదరిస్తుంది అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ అనసూయ అని చెప్పి అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఏమాత్రము కూడా అసూయ లేనటువంటిది. అసూయ ఉన్నట్లయితే కనుక సహజంగా స్త్రీలకు అసూయ ఎక్కువ ఉంటుందండి అని అంటుంటారు కదా, కానీ ఈమెకు అసూయ అనేదే లేదు. ఇటువంటి ఆమెను ఆశ్రయించడం ద్వారా సీతాదేవికి కూడా ఖ్యాతి కలుగుతుంది అంటున్నారు. మరి అనసూయ లక్షణాన్ని చెబుతూ, నగుణాన్ గుణినోహంతి స్తౌతి మందగుణానపి నాణ్యదోషేషు రమతే సానసూయ ప్రకీర్తిత అని అన్నారు. అనసూయ లక్షణము అంటే గుణవంతులను కానీ గుణములను కానీ ఎప్పుడూ దూషించరు. అదేవిధంగా ఇతరులలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి గుణములను కూడా గొప్పగా కీర్తిస్తుంటారు. అంతే కదా, పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృతి విలసంతః సంతి సంతః కియంతః అంటూ ఇతరులలో ఉన్నటువంటి సద్గుణములను చూచి ఆనందించేటటువంటి మహాత్ములు ఎంతమంది ఉంటారు అని. మరి అటువంటి వారిలో గొప్పదైనటువంటిది ఈమె. అంతేకాదు నాణ్యదోషేషు నమతే, ఇతరుల యొక్క దోషముల గురించి ఆలోచించరు, ఆ దోషముల గురించి పట్టించుకోరు. ఇటువంటి లక్షణము కలిగి ఉన్న వారిని అనసూయ, ఇదే అనసూయ యొక్క లక్షణము అని చెప్పి అన్నారు. మరి ఆ విధమైన పేరుకు తగినటువంటిది, ఆ పేరు కూడా ఆమె యొక్క లక్షణాలను బట్టి అన్వర్థమైనటువంటిది. ఆమె అనసూయాదేవి అయ్యా, తల్లిలాగా ఆదరిస్తుంది, సీతాదేవి ఆమెను ఆశ్రయించాలి అని అంటూ, ఏవం బ్రువాణం తమృషిం తథేత్యుక్త్వా స రాఘవః సీతామువాచ ధర్మజ్ఞాం ఇదం వచనముత్తమం. రఘువంశీయుడైనటువంటి రామచంద్రుడు ఈ విధంగా తనతో చెప్పుతున్న ఆ అత్రి మహర్షి చెబుతున్నటువంటి మాటలు వింటూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఆమె యొక్క గొప్పతనానికి శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది? ఆమెకు కావలసింది కూడా ఏముంటుంది? ఆ
అనసూయాదేవికి నమస్కరిస్తూ అత్రి మహర్షితోటి అంటున్నాడు, అలాగే మహర్షి గురువారు మీరు ఎలా చెబితే అలాగే అని చెప్పి సీతాదేవితోటి ఈ విధంగా అంటున్నాడు. రాజపుత్రి శ్రుతమిదం మునేరస్య సమీరితం శ్రేయోర్ధమాత్మన శీఘ్రం అభిగచ్చ తపస్వినీ. రాజకుమారి సీత అంటే ఇక్కడ రాజకుమారి అనటంలో ఉద్దేశం ఏమిటి అంటే, మీ తండ్రి గారు కర్మనిష్ఠులు, తమ తమ కర్మలను ఆచరిస్తూనే ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వారు. అటువంటి కర్మనిష్ఠులలో అందరినీ మించినటువంటి కర్మనిష్ఠురాలు ఈ అనసూయాదేవి, అదేవిధంగా అత్రి మహర్షి. మరి మీ తండ్రి లాంటి వారికే ఆదర్శపూర్ణులైనటువంటి వీరి వద్ద నువ్వింకెంత జాగ్రత్తగా ఎంత గౌరవంగా వ్యవహరించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూనే రాజపుత్రి అని చెప్పి సంబోధిస్తున్నాడు. రాజపుత్రి, రాజకుమారి సీత, శృతమిదం విన్నావు కదా అనసూయ తల్లి, అనసూయాదేవి యొక్క గొప్పతనాన్ని. మరి నీ యొక్క అంటే నీ శ్రేయస్సు, శ్రేయోర్ధం ఆత్మన శీఘ్రం, నీ శ్రేయస్సు కోసమని చెప్పి నీవు త్వరగా తపశ్శాలిని అయినటువంటి తపశ్శాలిని అయిన ఆ అనసూయాదేవిని అనుగచ్చ, ఆమెను అనుసరించు, ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకో. ఆమెను సమీపిస్తే చాలు పుణ్యాత్మురాలివి, ధన్యురాలివి అవుతావు అన్నట్లుగా సీతాదేవికి రామచంద్రమూర్తి వెంటనే ఆ అనసూయాదేవిని సేవించమని చెప్పి చెబుతూ ఉన్నాడు. సీతాత్వే తద్వచ శ్రుత్వా రాఘవస్య హితైషిణః తామత్రిపత్నీం ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలి. మైథిలి మిథిలానగరంలో జన్మించిన జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవి అంటే ఆ తండ్రి గారి యొక్క గౌరవానికి, ఆయన యొక్క పెంపకానికి కూడా ధీటుగా నిలబడినటువంటిది. ఇది దశరథ మహారాజు యొక్క పెంపకం అన్నట్లుగా అంత గొప్పదిగా వ్యవహరించేటటువంటి సీతాదేవి హితైషిణ రాఘవస్య, తన హితము కోసము, తన ఔన్నత్యం కోసం తనకు చెబుతున్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క మాటను వెంటనే పాటిస్తూ ధర్మజ్ఞాం, ధర్మపరురాలైనటువంటి తామత్రిపత్నీం, అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి ఆ అనసూయాదేవిని అభిచక్రామ, ప్రదక్షిణంగా వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నదట. అంటే వెంటనే పరిగెత్తుకుంటే ఎదురుగా వెళ్ళి కూర్చోవటం కాదు. చూడండి, అక్కడ కూడా ఆ పాటించవలసినటువంటి సంప్రదాయం. ఆమెకు ప్రదక్షిణం చేసి వెళ్ళి ఆ అనసూయాదేవి వద్ద అక్కడికి అనసూయాదేవిని సమీపించి దగ్గరకు వెళ్ళి నమస్కరించింది సీతాదేవి. శిథిలాం బలితాం వృద్ధాం జరా పాండురమూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రభాతే కదలీయథా. ఆ అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవి ఎలా ఉన్నది అంటే, శిథిలా, బాగా ముసలి, అంటే పండు ముసలిలాగా వృద్ధురాలుగా ఉన్నది ఆమె. అంతేకాదు వళితాం, శరీరం అంతా కూడా ముడతలతో ఉన్నటువంటిది. వృద్ధాం, వయోవృద్ధురాలైనటువంటి ఆమె. జరా పాండురమూర్ధజాం, ముసలితనంతో తెల్లబడినటువంటి వెంట్రుకలతో ఉన్నటువంటిది. పండు ముత్తైదువా, మరి అంతకు మించిన వారు ఇంకెవరుంటారు? కావున పండు ముత్తైదువుగా ఉంటూ గాలికి, అంటే కదలి వృక్షం అంటారంటే అరటి చెట్టు కొద్దిపాటి గాలి వచ్చినా సరే అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది, అమ్మో పడిపోతుందేమో అన్న భయం వేస్తూ ఉంటుంది. అలాగా ఫలించినటువంటి, అంటే గెలతో ఉన్నటువంటి కదలి వృక్షము గాలి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఊగుతూ ఉంటుందో అలాగా పండు ముసలి ఎంతో వృద్ధురాలై తల నెరిసిపోయి శరీరం అంతా ముడతలతో ఉన్నటువంటి ఈ అనసూయాదేవి అంత గొప్పగా అలా గోచరిస్తూ ఉన్నది. అంటే పడిపోయే విధంగా ఉన్నది, కానీ పడిపోయే ఆవిడ కాదు. ఎందుకంటే వారి యొక్క మానసిక ఆ స్థైర్యం, విల్ పవర్ అంటారు కదా, అది చాలా గొప్పది. ఎంత వృద్ధులైనప్పటికీ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యములు, వారి యొక్క మానసిక శక్తి వారిని నిలబెడుతుందన్నమాట. అలాగా ఆమె సతతం వేపమానాంగిం, వణుకుతున్నటువంటి, కదులుతున్నటువంటి శరీరముతోటి అలాగ గాలికి కదిలేటటువంటి ఫలించినటువంటి అరటి చెట్టులాగా ఊగుతూ ఉన్న ఆ అనసూయాదేవి దగ్గరికి తాం తు సీత మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయదవ్యగ్ర స్వనామ సముదాహరత్. అనసూయాదేవి దగ్గరికి ప్రదక్షిణం చేసి ఆమెకు ప్రదక్షిణంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇక సీతాదేవి మహాభాగం, ఆమె అనసూయాదేవి గురించి చెబుతూ గొప్ప భాగ్యవంతురాలు అని చెప్పి అంటున్నారు.
ఏమిటండి ఈ భాగ్యము? అడవిలో మరి అక్కడ పర్ణశాలలో కుటీరంలో ఉన్నారు అంటే భాగ్యము అనేది కేవలము సంపదల వల్ల, మేడలు మిద్దలు వాహనములు వీటి వల్ల కాదు, వారి యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి అన్నారు. ఏ ఇంటిలో భాగ్యం ఉన్నట్లు, ఏ ఇంట్లో అదృష్టం ఉన్నట్లు, ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లు అని అంటే దానికి చెబుతారు, ఏ ఇంట్లో అయితే ఆ కుటుంబము భార్యాభర్తలు పిల్లలు ప్రశాంతంగా ఉండగలుగుతారో, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో, ప్రశాంతంగా తినగలుగుతారో ఆ ఇల్లు సంపదలకు భాగ్యములకు నిలయమైనటువంటిది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అదేవిధంగా సమయానికి తినలేరు, సమయానికి నిద్రపోలేరు, సమయానికి నిద్ర లేవలేరు, కనీసం నిద్ర కూడా పట్టదు, చికాకులతో ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లు అన్నమాట. కావున దీనికోసం ప్రత్యేకంగా ఎక్కడా మనం వెతకక్కర్లేదు. మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టే మనకు అర్థమైపోతుంది మనం సంపదలో ఉన్నామా లేకపోతే మరో రకంగా ఉన్నామా అని చెప్పి. మరి కుటీరంలో ఉన్నప్పటికీ, అడవిలో ముక్కుమూసుకు తపస్సు చేసుకుంటున్నప్పటికీ కూడా స్వర్గం నుండి దేవతలు కూడా వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడి వీళ్ళని ఆశ్రయించేటటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఇంతకంటే భాగ్యవంతులు, ఇంతకంటే గొప్పవారు ఎవరుంటారు? అందులోనూ కూడా ఎంతో గొప్పవాడిని బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వాడు, అలాగే సూర్యునికి సమానంగా సూర్యుని బదులు ఒక వారం రోజుల పాటు ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా కాంతిని అందించినటువంటి వాడు అయిన అత్రి మహర్షి యొక్క భార్య, అంతటి గొప్ప సంపన్నుడైనటువంటి అత్రి మహర్షి చేతనే కీర్తించబడినటువంటి, ఇంతకంటే అంటే తన భర్త చేత పరిపూర్ణంగా విశ్వాసంగా కీర్తించబడటం, పొగడబడటం కంటే కూడా ఆ భార్యకు అంతకు మించినటువంటి భాగ్యం ఇంకేముంటుంది? భర్తకైనా అంతే. ఎంతమంది పొగిడినప్పటికీ ఇంట్లో భార్య కనుక పొగిడిందంటే ఆ శక్తి వేరుగా ఉంటుంది. ఆ విధంగా సీతాదేవి రాముడిని అరణ్యకాండలో ఒకనొక సందర్భంలో పొగుడుతుంది. అది వచ్చినప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది. అలాగా ఇక్కడ మహాభాగం మరి తన అత్రి మహర్షి అంతటి వాడి చేతే ఇలా కీర్తించబడుతున్నటువంటి గొప్ప భాగ్యశాలిని అయిన పతివ్రత అయినటువంటి అనసూయాదేవికి ఆమె తమ నామనిర్దేశపూర్వకంగా ఇట్లా నేను నా సీతాదేవి అని అంటారు అని చెప్పి, అంటే నా పేరు ఇది అని కాకుండా నన్ను ఈ విధంగా పిలుస్తారు అని చెప్పి చెబుతూ తనను పరిచయం చేసుకుంటూ సీతాదేవి ఆ అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవికి నమస్కరించింది. అభివాద్య చ వైదేహి తాపసీం తామ నిందితాం బద్ధాంజలి పుటాహృష్ట పర్యపృచ్ఛదనామయం. సీతాదేవి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అంటే ఎవరితో ఏ సందర్భంలో ఏ ప్రశ్నలతో మాట్లాడాలో అలా మాట్లాడడం వివేకం. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమో ఎలా చదువుకుంటున్నావు, రోజు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పి, సరే ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తే ఉద్యోగం గురించి, అలాగే ఈ పెళ్ళిడు వచ్చినటువంటి వారి దగ్గరికి అయితే ఏమైనా సంబంధాలు చూస్తున్నారా, ఇలాగా. మరి ఈమె ఊర్ధురాలైనటువంటి అనసూయాదేవి దగ్గరికి వచ్చింది సీతాదేవి. అందుకని ఏమడుగుతోంది? వారిని ఏమడగాలి? ఆరోగ్యం బాగుందా అండి అని అడగాలి. అదే మాట అడుగుతున్నది. అభివాద్య వైదేహి అభివాద్య, విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి ఆమెకు నమస్కరించి అనిందితాం తాపసీం, లోకంలో అందరి చేత కూడా ఎల్లప్పుడూ కీర్తించబడేటటువంటిది, ఏనాడు కూడా ఒక్క అపనింద కూడా పొందనటువంటిది అయిన, ఎవరి చేత నిందింపబడినటువంటిది అయినటువంటి ఆ అనసూయాదేవిని బద్ధాంజలి పుట, అంజలి ఘటించి చేతులు జోడించి నమస్కరిస్తూ అనామయం పర్యపృచ్ఛతు, ఆరోగ్యం గురించి మీ ఆరోగ్యం ఎలా ఉన్నదండి అని చెప్పి ఆరోగ్యాన్ని ఆ కుశల ప్రశ్నలను వేస్తున్నది. తతసీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం సాంత్వయంత్యబ్రవీదృష్ట దిష్ట్యా ధర్మమవేక్షసే. వస్తుతః సీతారామ లక్ష్మణులు రాజ్యాన్ని విడిచిపెట్టేసి తమకు మరలా వచ్చినటువంటి తన దగ్గరకు వచ్చినటువంటి ఆ భరతుణ్ణి కూడా ఆ రాజ్యాన్ని కూడా కాదనుకుని వారు వచ్చారు కదా. కావున వీళ్ళు వారిని ఓదార్చాలంటే అత్రి మహర్షి అనసూయ వీళ్ళు సీతారామ లక్ష్మణుల్ని ఓదార్చాలి. కానీ ఇక్కడ సీతాదేవి ఈమెను ఆ అనసూయాదేవిని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆమె నవ్వుకుని చాలా అంటే వాత్సల్యం, సీతాదేవి మీద వాత్సల్యంతో సీతాదేవిని చూచి గొప్ప భాగ్యవంతురాలు, ఆమెను కూడా చూసి నువ్వు గొప్ప భాగ్యవంతురాలివమ్మా,
అని అన్నది. ఎందుకు ఇంత గొప్ప గొప్ప భాగ్యవంతురాలంటే భర్తతో కూడి ఉండటం కంటే కూడా భార్యకు ఉన్నటువంటి భాగ్యము మరొకటి లేదు, నీవు అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి దానివి అనే ఉద్దేశంతో గొప్ప భాగ్యవంతురాలివి, ధర్మాన్ని ఆచరించినటువంటి దానివి ఆచరించేది అయినటువంటి ఆ సీతాదేవిని చూస్తూ ఆమెను లాలిస్తూ చాలా అనునయంగా సీతాదేవిని తల నిమురుతూ మాట్లాడుతూ అనసూయ అంటున్నది, త్యక్వా జ్ఞాతి జనం సీతే మానమృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి. భామిని అంటే ఉత్తమమైనటువంటి స్త్రీ అని అర్థం. ఉత్తమమైనటువంటి ఇల్లాలివి, ఉత్తమమైనటువంటి స్త్రీ అయిన ఓ సీత, దిష్ట్యా నువ్వు భాగ్యవశము చేతనే జ్ఞాతిజనం మానం బుద్ధిం త్యక్వా నీవు నీ బంధువులను, అదేవిధంగా నీవు అహంకారాన్ని, బుద్ధిని అంటే ఏమిటి, సమృద్ధమైన వృద్ధి, బుద్ధి కాదు వృద్ధి అంటే ఐశ్వర్యం, ఈ విధంగా ఐశ్వర్యాన్ని వీటిని విడిచిపెట్టేసి నీవు నీ భర్తతో వచ్చేసావు, నువ్వు భాగ్యశాలివి అని అన్నారు. సహజంగా ఈ రోజుల్లో అయితే ఏమిటే బుద్ధి లేకుండాను, ఆయన ఏదో పనుండి వచ్చాడు కానీ నువ్వు కూడా ఇవన్నీ వదిలేసేసి ఆస్తిపాస్తులు బంధువులందరినీ వదులుకుని మొగుడితో వచ్చేస్తావా, ఏ 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు కదా, ఈలోపే నువ్వు వచ్చేయాలా అని చెప్పి ఈ విధంగా వచ్చినందుకు 4 చివాట్లు పెడతారు, ఇలాగా ఎందుకు చేశావు అని చెప్పి. కానీ ఇక్కడ అనసూయదేవి అంటున్నది, నువ్వు భాగ్యవంతురాలివి కాబట్టే, కావుననే నీవు నీ బంధువులను, నీ సంపదలను, నీ అహంకారమును వీటినన్నిటినీ విడిచిపెట్టేసి నీవు నీ భర్తతో నువ్వు రాగలిగావు అని అంటే అది నీ భాగ్యము, ఇంతకు మించినటువంటి భాగ్యం ఏ భార్యకు కూడా ఉండదు అని చెప్పి సీతాదేవి రాముడితో రావటం అనేది ఆమె యొక్క భాగ్యము, అదే భార్య యొక్క కర్తవ్యము అనే విషయాన్ని బోధిస్తూ అని అంటూ నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయా. ఇంకా అంటూ ఉన్నది అనసూయాదేవి సీతాదేవి చెబుతున్నది, సీత నేను ఎందుకు నిన్ను ఈ విధంగా భాగ్యశాలిని అన్నానో తెలుసా, భర్త నగరంలో ఉండని, గ్రామంలో ఉండని, ధనవంతుడిగా ఉండని, దరిద్రుడిగా అంటే ధనం లేకుండా ఉండని, ఎలా ఉన్నప్పటికీ కూడా అటువంటి భర్తను అనుసరించే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆ భర్త వశమైపోయి ఉంటాడు. భర్త ఒక్కడే కాదు, దేవతలందరూ కూడా ఆమె మాట వింటారు, ఆమె ఈ లోకంలో గొప్ప కీర్తిని పొందుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ లోకములన్నీ కూడా అంటే అంతేకాదు, ఉత్తమమైనటువంటి లోకములను, సద్గతులను, ఉత్తమగతులను ఆ భార్య పొందగలుగుతుంది. కావున భర్తను అనుసరించి వర్జతు చరతు ధర్మం భర్తృనాథాహి నార్య అన్న విషయాన్ని చక్కగా గుర్తు చేస్తూ, మరి నువ్వు ఆ విధంగా అనుసరిస్తున్నావు కావున నీవు భాగ్యశాలినివి అని అంటూ, దుశ్శీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జిత శ్రీనామార్య స్వభావానాం పరమం దైవతం పతి. భర్త ఎటువంటి వాడైనా కానీ, అంటే కొంతమంది దుష్టులుగా ఉండవచ్చు, కాస్త కోపిష్ఠులుగా ఉండవచ్చు, అలాగే కామవృత్తోవా కొంతమంది కామవృత్తులై ఉండవచ్చును, అలాగా ధనైర్వా పరివర్జిత కొంతమంది సంపదలతో ఉండవచ్చును, లేకపోతే మరికొంతమంది ధనం పోయి నిరుపేదగా ఉండవచ్చును. ఎలాంటి వాడైనా అంటే ఆ కోపిష్టి వాడైనప్పటికీ కూడా, కామ ప్రవృత్తి కలిగిన వాడైనప్పటికీ, అలాగే నిర్ధనుడు అయినప్పటికీ కూడా, ఆర్యస్వభావానాం స్త్రీణాం పతివ్రతలైనటువంటి ధర్మపరాయణురాలైనటువంటి స్త్రీలకి పరమం దైవతం పతి, పరమదైవతం గొప్ప దైవము ఎవరు అంటే భర్త. ఏ స్త్రీలకు పరమదైవము భర్త మాత్రమే. అందుకే అంటారు కదా, పతిని మించిన దైవం లేడు అని చెప్పి. దైవం భర్త మాత్రమే. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపఃకృతమివావ్యయం. ఇంకా అంటున్నారు, మరి ఇవన్నీ కూడా అనసూయాదేవి చెప్పినది కావుననే రావణాసురుడు సీతాదేవి దగ్గర
మాట్లాడినప్పుడు సీతాదేవి చాలా ధీటుగా సమాధానం చెబుతుంది. ఆ రాముడు సీతాదేవి గడ్డి పరక చూపిస్తూ రావణాసుడితో సమాధానం చెబుతుంది. అంటే నా భర్త ముందు నా భర్తే నాకు గొప్పవాడు, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు. దీనుడు కానీ రాజ్యం కోల్పోయిన వాడు కానీ నిరుపేదైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప, నీవు నాకు గడ్డి పరకతో సమానమైనటువంటి వాడివి అని చెప్పి గడ్డి పరక చూపించి సీతాదేవి రావణాసుడితో మాట్లాడుతుంది. అలా మాట్లాడటానికి మరి ఆ విధంగా చెప్పడానికి కారణం ఒకటి, జనక మహారాజు ఆ వివాహ సమయంలో సీతాదేవికి బోధించినటువంటి మాటలు. అదేవిధంగా ఈ అనసూయాదేవి ఈ అరణ్యవాసంలో సీతాదేవికి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సీతాదేవి మనస్సులో మొదటి నుంచి గట్టిగానే ఉన్నాయి, మరింతగా పటిష్టంగా దృఢంగా అలా ఉన్నాయి. అందుకనే ఆ భర్త మీద ప్రేమతో ఉన్నది ఆమె. ఇక్కడ చెబుతున్నాడు నాతో విశిష్టం పశ్యామి. ఇంకా అనసూయాదేవి సీతాదేవి చెబుతున్నది నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపఃకృతమివావ్యయం. సీత, ఎంతో అనుభవంతో చెబుతూ ఉన్నాను. ఎందుకు అంటే నేను ఎన్నో తపస్సులు చేసినటువంటి దానినే, కానీ ఆ తపస్సులతో పాటుగా పాతివ్రత్య మహిమ ఉండబట్టే ఈ శక్తి అనేది ఉంటుంది. ఆ పాతివ్రత్య మహిమ లేకుండా కేవలం పూజలు చేసుకుంటూ కూర్చుంటారు అని అంటే నాకు కూడా ఈ శక్తి వచ్చి ఉండేది కాదు అని అంటూ ఇంకా చెబుతుంది. చక్కగా నిర్వర్తించినటువంటి తపస్సు ఏ విధంగా అయితే ఫలాన్ని ఇస్తుందో, చక్కగా భర్తను గనక సేవించినట్లయితే, భర్తను గనక అనుసరించినట్లయితే అటువంటి పతివ్రతామతలకు సర్వకాల సర్వావస్థల యందు కూడా వారి శక్తి అనేది అదే విధంగా ఉంటుంది. అంతేకాదు మనలను అంటే భార్యను సర్వకాల సర్వావస్థల యందు కూడా కాపాడేటటువంటి రక్షకుడు, బంధువు, మిత్రుడు, ఆత్మబంధువు భర్తను మించి వేరొకరు లేనే లేరు. ఎవరైనా అంటే తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైనా కానీ భార్యకు భర్త తర్వాతే. ఎందుకు అంటే జీవితాంతము తోడు ఉండేవాడు, జీవితానంతరము వచ్చేటటువంటి ఉత్తమకతలకు కూడా కారణభూతుడయ్యేటటువంటి వాడు, తనతో పాటు ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు భర్త కనుక అంతకు మించినటువంటి దైవం లేరు అని చెబుతూ నత్వే నమవగచ్చంతి గుణదోషమసత్స్త్రియ కామవక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంతియా. కానీ ఇక మరి ఈ పతివ్రతా ధర్మములు ఇవన్నీ కూడా చెప్పి సీత, కొంతమంది ఈ గుణములన్నీ కూడా తెలుసుకోలేనటువంటి వారు, సత్ప్రవర్తన లేనటువంటి కొంతమంది స్త్రీలు వారు మన్మథవశము చేయి అంటే భర్త యొక్క అవసరము కామవాంఛ తీర్చుకోవటం కోసం మాత్రమే అని భావించేటటువంటి వారై కామమునకు లోనైపోయి ఆ విషయంలో తప్ప మిగతా విషయంలో భర్తను లెక్క చెయ్యకుండా వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారు అనేకమైనటువంటి పాపములను పొందుతూ ఉంటారు. భర్తృనాథాశ్చరంతి అని అంటూ అటువంటి వారు సత్ప్రవర్తన లేనటువంటి వారు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి అంటూ ప్రాప్నువంచ యశశ్చైవ ధర్మభ్రంశంచ మైథిలి అకార్యవశమాపన్నా స్త్రియో యాః ఖలు తద్విధాః. సీత, ఆ విధంగా అంటే భర్తను లెక్క చేయకుండా ఆయనను గడ్డిపరకలా చూస్తూ ఆ విధంగా అతనిని తన వశంలో ఉంచుకోవాలి అనే భావనతో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి వారు అయశః ప్రాప్నువంతి, గొప్ప అపకీర్తిని పొందుతారు. అదేవిధంగా ఉత్తమమైనటువంటి గతులను వారు పొందలేరు. అలా దిగజారిపోతూ ఉన్నారు. కానీ నీవు చాలా గొప్పదానివి అని అంటూ త్వద్విధాస్తు గుణైర్యుక్త దృష్టలోకపరావరా శ్రియస్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా. కానీ నీబోటి వారు పతివ్రతా ధర్మములను ఆచరిస్తూ భర్తను అనుసరించి భర్తను సేవిస్తూ లోకమందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తమమైనటువంటి గతులను పొంది తీరుతారు అని అంటూ తదేవమేనంత్వమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహ ధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతః సమాప్స్యసి. కావున సీత, భర్తను అనుసరించి పతివ్రతా ధర్మమును ఆచరించే వాళ్ళు ఎంత ఉత్తమమైన గతులను పొందుతారో చెప్పాను. అలాగే అలా పతివ్రతా ధర్మమును ఆచరించని వారు ఎలా అధోగతి పాలైపోతారో కూడా చెప్పాను.
నీవు ఉత్తమమైనటువంటి పతివ్రతామ తల్లివి. నీవోటి వారు స్వర్గమునే పొందుతారు, ఉత్తమగతులనే పొందుతారు. కావున నువ్వు ఇదే విధంగా నీ భర్తను ఆశ్రయించి ఆయనను సేవిస్తూ నీ జన్మను ధన్యం చేసుకో, ధర్మాన్ని ఆచరించు, అందరి కీర్తిని పొందు, అందరికీ ఆదర్శపూర్ణంగా ఉండు అని చెప్పి అనసూయాదేవి సీతాదేవికి పతివ్రతా ధర్మములను చక్కగా బోధించినది. ఇది వినటువంటి సీతాదేవి ఎంతో పొంగిపోయి ఆనందిస్తూ ఆమె దగ్గర అనేకమైనటువంటి ఆ మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపారు. మరి అందులో ఉన్న మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రాఘవస్త్వధయాతేషు తపస్విషు విచింతయన్ న తత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తతా ఇహ మే భరతో దృష్టః మాతరశ్చ సనాగరాః సా చ మే స్మృతిరన్వేతి తాన్నిత్యమనుశోచతః స్కంధావార నివేశేన తేన తస్య మహాత్మనః హయహస్తికరీషైశ్చ ఉపమర్దః కృతో భృశం తస్మాదన్యత్ర గచ్ఛామః ఇతి సంచింత్య రాఘవః ప్రాతిష్ఠత స వైదేహ్య లక్ష్మణేన చ సంగతః సోత్రేరాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవానత్రిః పుత్రవత్ ప్రత్యపద్యత స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతం సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్ పత్నీం చ సమనుప్రాప్తాం వృద్ధామామంత్ర్య సత్కృతాం సాంత్వయామాస ధర్మజ్ఞః సర్వభూతహితే రతః అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీదృషి సత్తమః రామాయ చాచక్షేతాం తాపసీం ధర్మచారిణీం దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయామూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా ఉగ్రేణ తపసా యుక్తా నియమైశ్చాప్యలంకృతా దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః అనసూయా వ్రతైః స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితాః దేవకార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా దశరాత్రం కృతారాత్రిః సేయం మాతేవ తే నఘ తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిఖ్యాతిమాగతా ఏవం బ్రువాణం తమృషిం
తథేత్యుక్త్వా స రాఘవః తథేత్యుక్త్వా స రాఘవః సీతామువాచ ధర్మజ్ఞాం సీతామువాచ ధర్మజ్ఞాం ఇదం వచనముత్తమం ఇదం వచనముత్తమం రాజపుత్రి శ్రుతం త్వేతత్ రాజపుత్రి శ్రుతం త్వేతత్ మునేరస్య సమీదితం మునేరస్య సమీరితం శ్రేయోర్థమాత్మనః శీఘ్రం శ్రేయోర్ధమాత్మనః శీఘ్రం అభిగచ్చ తపస్వినీ అభిగచ్చ తపస్వినీం సీతా త్వేతద్వచ శ్రుత్వా సీతాత్వేతద్వచ శ్రుత్వా రాఘవస్య హితైషిణః రాఘవస్య హితైషిణః తామత్రిపత్నీం ధర్మజ్ఞాం తామత్రిపత్నీం ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలీ అభిచక్రామ మైథిలీం శిథిలాం బలితాం వృద్ధాం శిథిలాం బలితాం వృద్ధాం జరాపాండరమూర్ధజాం జరాపాండరమూర్ధజాం సతతం వేపమానాంగీ సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీయథా ప్రభాతే కదలీయథా తాం తు సీతా మహాభాగాం తాం తు సీతా మహాభాగాం అనసూయాం పతివ్రతాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయదవ్యగ్ర అభ్యవాదయదవ్యగ్ర స్వనామ సముదాహరత నామ సముదాహరత్ అభివాద్య చ వైదేహీ అభివాద్య చ వైదేహీ తాపసీం తామనిందితాం తాపసీం తామనిందితాం బద్ధాంజలిపుటాహృష్టా బద్ధాంజలిపుటా హృష్ట పర్యపృచ్ఛద నామయం పర్యపృచ్ఛదనామయం తతః సీతాం మహాభాగాం తతః సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం దృష్ట్వా తాం ధర్మచారిణీం సాంత్వయద్యబ్రవీదృష్టా సాంత్వయంత్యబ్రవీదృష్ట దిష్ట్యా ధర్మమవేక్షసే దిష్ట్యా ధర్మమవేక్షసే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానవృద్ధిం చ భామినీ మానవృద్ధిం చ భామినీ అవరుద్ధం వనే రామం అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి దృష్ట్యా త్వమనుగచ్చసి నగరస్థో వనస్థో వా నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః పాపో వా యది వా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః తాసాం లోకా మహోదయాః దుశ్శీలః కామవృత్తో వా దుశ్శీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః ధనైర్వా పరివర్జితః స్త్రీణామార్య స్వభావానాం స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతిః పరమం దైవతం పతిః నాతో విశిష్టం పశ్యామి నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహీ సర్వత్ర యోగ్యం వైదేహీ తపః కృతమివావ్యయం తపః కృతమివావ్యయం నత్వేనమవగచ్చంతి నత్వేనమవగచ్చంతి గుణదోషమసత్స్త్రియః గుణదోషమసత్స్త్రియః కామవక్తవ్య హృదయాః కామవక్తవ్య హృదయాః భర్తృనాథశ్చరంతి యాః భర్తృనాథశ్చరంతి యాః ప్రాప్నువంత్య యశశ్చైవ ప్రాప్నువంత్య యశశ్చైవ ధర్మభ్రంశం చ మైథిలీ ధర్మభ్రంశం చ మైథిలీ అకార్యవశమాపన్నాః అకార్యవశమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విధాః ప్రియో యాః ఖలు తద్విధాః త్వద్విధాస్తు గుణైర్యుక్తాః తద్విధాస్తు గుణైర్యుక్తాః దృష్టలోకపరావరాః దృష్టలోకపరావరాః స్త్రియः స్వర్గే చరిష్యంతి శ్రియస్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా యథా ధర్మకృతస్తథా తదేవ మేనం త్వనువ్రతా సతి త్వమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వ భర్తుః సహ ధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి తదేవ మేనం త్వమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వ భర్తుః సహ ధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః శ్లోక పారాయణానంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో